ప్రత్యేకమైన అంశాన్ని నేను షేర్ చేయాలనుకుంటున్నాను, డిస్కస్ చేయాలనుకుంటున్నాను. కారణం ఏంటి అంటే యవనస్తులు సంఘంలో స్తంభం లాంటి వారు, వారి పరిచర్య, వారి ప్రజెన్స్, వారి యాక్టివిటీ సంఘాన్ని బలోపేతం చేస్తాయి, సంఘంలో ఉజ్జీవాన్ని నింపుతాయి. యవనస్తుల ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది సంఘంలో. కానీ ఈనాటి యవనస్తులు దాన్ని ఎక్కువ గమనించట్లేదు. ఎందుకు అంటే యవనస్తులకి సరైన అవకాశాలు లేకపోవడమా, లేదా లేదా వాళ్ళు ఉపయోగించుకోకపోవడమా, రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే సంఘానికి మూల స్తంభాలుగా ఉండవలసిన యవనస్తులు, సంఘానికి ఉద్యమాన్ని అందించవలసిన యవనస్తులు ఈరోజు వాళ్ళు మూల స్తంభాలుగా ఉండకుండా వారు మూలకి వెళ్ళిపోయారు, లేదా సంఘానికి దూరంగా వెళ్ళిపోయారు, లేదా పెద్దలైన వాళ్ళు వారిని మూలం కూర్చోబెడుతున్నారు. ఏదైనా ఒకటి జరగడం ద్వారా ఏమవుతుందంటే వారి ప్రజెన్స్ అనేది సంఘంలో సంఘానికి ఉపయోగకరంగా, దీవెనకరంగా, ఉజ్జీవకరంగా లేకపోతుంది. ఈరోజు అనేకమైన సంఘాల్లో యవనస్తులు అంటే పుష్కలంగా అందుబాటులో ఉన్నారు. అందుబాటులో ఉన్న వనరులు అని చెప్పాలి, దేవుడిచ్చిన రిసోర్సెస్ అని చెప్పాలి. యవనస్తులను సరైన వారిని ఛానలైజ్ చేసి ఆ రిసోర్సెస్ని సరైన విధానంలో వాడుకోవాల్సిన అవసరము సంఘానికి ఉంటుంది. అందుకే ఈ యొక్క యూత్ మీటింగ్లో మనం ఏం చేస్తామంటే యవనస్తులకు కావాల్సిన వారి తలాంతులను బయట తీయడము, వారికి కావాల్సిన వాక్యాన్ని, వారికి కావాల్సిన బోధన, వారికి కావాల్సిన డైరెక్షన్ని అందించడమే ఈ యొక్క యూత్ మీటింగ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ యూత్ మీటింగ్ రావడం ద్వారా ఏమవుతుందంటే సంఘ క్రమాన్ని తెలుసుకుంటాం, వాక్యాన్ని తెలుసుకుంటాము, ఎవరి కాలంలో దేవుని కోసం ఏ విధంగా జీవించాలో నేర్చుకుంటాము, దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటాము, దేవునికి మహిమకరంగా అనేక మాదిరికరంగా మనం జీవించే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందంటే సంఘంలో మన ప్రజెన్స్ అనేది ఇట్ షుడ్ బి విజిబుల్. మనం దేవుడికి సంఘానికి రావడం పోవడము ఫిజికల్ విజిబిలిటీ గురించి నేను మాట్లాడతాను. చాలా మంది ఫిజికల్ గా వచ్చి వెళ్ళిపోతుంటారు. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ విజిబిలిటీ. కానీ సంఘానికి కావాల్సిన విజిబిలిటీ ఏంటంటే స్పిరిచువల్ విజిబిలిటీ. వాట్ ఈస్ దిస్ స్పిరిచువల్ విజిబిలిటీ? దాంట్లో ప్రధానంగా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే యవనస్తులు సాక్ష్యము, యవనస్తులు టెస్టిమనీ ఇవ్వడము, వారి టెస్టిమనీ కాపాడుకోవడము, టెస్టిమనీని షేర్ చేయడం. ఈ రెండు యవనస్తులు చాలా ప్రాముఖ్యం. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు కాబట్టి వారి సాక్ష్యాన్ని వారు ఏం చేయాలి? కాపాడుకోవాలి. రైట్? కాపాడుకుంటూనే సాక్ష్యాన్ని చెప్పేవారిగా ఉండాలి. ఆదివారము నెలలో మొదటి ఆదివారం అని మనం చెప్పే సాక్ష్యం గురించి నేను ఇక్కడ మాట్లాడలేను. నేను మాట్లాడే సాక్ష్యం ఏంటి అంటే నీవు ప్రభువులోకి ఎలా వచ్చావు, ప్రభువు నిన్ను ఏ విధంగా తన వాక్యం ద్వారా అందించాడు, ఏ వాక్యం ద్వారా నువ్వు సిద్ధపడ్డావు, మారుమనసు పొందావు, ఆ తర్వాత నీకు ఏం జరిగింది, నేటికి నీ స్థితి ఏంటి, నీ ఆత్మీయమైన పరిపక్వత ఏంటి అని అది చెప్పడమే సాక్ష్యము అనేది. రైట్? ఈరోజు మనము అసలు సాక్ష్యం ఎందుకు చెప్పాలి, సాక్ష్యం అంటే ఏంటి, సాక్ష్యం ఎందుకు చెప్పాలి, ఆ సాక్ష్యం ఎలా చెప్పాలి? మూడు అంశాలు. ఫస్ట్ వన్, వాట్ ఈస్ టెస్టిమనీ. రెండోది, ద సెకండ్ థింగ్ ఈస్ వై వీ షుడ్ షేర్ అవర్ టెస్టిమనీ. ద థర్డ్ పాయింట్ ఈస్ వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ షేరింగ్ ద టెస్టిమనీ, హౌ టు షేర్ యువర్ టెస్టిమనీ. ఈ మూడు అంశాలు మనం ఈరోజు స్టడీ చేయబోతున్నాం. మొట్టమొదటిగా సాక్ష్యం అంటే ఏంటి? దేవుని వాక్య ప్రకారము పేతురు యోహాను ఏమంటారు? మేము కనిన వాడిని విన్న వాడిని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాం అంటారు వాళ్ళు. రైట్? ఈరోజు మనం వినడం వల్ల మనకి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. రైట్? ఆ వినడం వలన మనం పొందిన అనుభూతిని చెప్పవలసిన వారమై ఉన్నాము. సాక్ష్యం అంటే ఏంటి అంటే రైట్, మనము కళ్ళు ఇలా పెద్ద చేసి మన టోన్ పెంచి మన గుండె లోపల నుండి ఏదైనా మనం షేర్ చేస్తున్నప్పుడు రైట్, సాక్ష్యం అంటే మీరు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు. మీరు దారిలో వెళ్తున్నారు, మీకు పాము అంటే చాలా భయం, మీకు చాలా మంది ఆ పాము వెళ్ళిపోయింది, ఇటు పరిస్థితులు వచ్చారు, మీ దమ్ము ఆగడం లేదు. అప్పుడు మీరు వేరే వాళ్ళు చెప్తారు కదా, కళ్ళు పెద్ద చేసి కళ్ళు ఓపెన్ చేసి
మీ చేతులని బాడీ లాంగ్వేజ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను వస్తున్నాను వెళ్ళిపోయిందని మనం చెప్తాం కదా, అది సాక్ష్యము. మీరు అక్కడ ఏం చూసారు? దేని చూసి మీరు సాక్ష్యం ఇస్తున్నారు? మీ ఎక్స్పీరియన్స్, మీ అనుభవం. అట్లాగే సాక్ష్యం అంటే ఏంటి అంటే నీ పాప స్థితిలో నుండి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఆ వాక్యము నీ హృదయాన్ని కలిగించి నీ యొక్క హృదయానికి నీవు పాపివని తెలియజేసినప్పుడు అప్పుడు ఏర్పడే గలిబిలి ఉంటుంది కదా. ఎందుకంటే ఆల్రెడీ సాతాను అక్కడ ఉన్నాడు. ఆల్రెడీ ఎవరున్నారు లోపల? సాతాను సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నప్పుడు దేవుని వాక్యం వెళ్ళినప్పుడు మీరు పశ్చాత్తాపడి మారుమనసు పొందితే అక్కడ సీట్ మారుతుంది. ఏం మారుతుంది? సీట్ మారుతుంది. ఎవరి సీట్ మారుతుంది? అపవాది సీట్ పోయి యేసుక్రీస్తు వారికి నీకు హృదయ సింహాసనం మీద ఆ సీట్ అవుతాడు. రైట్? ఆ సీట్ మారే క్రమంలో ఏమవుతుంది చెప్పండి? మన హృదయంలో వచ్చే అనుభూతి, రైట్, మన హృదయంలో వచ్చే మన 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 మనసులో ఉండే నెమ్మది, మన ప్రశాంతి, మన మనసుకు ఉండే ప్రశాంతత, రైట్, మన హృదయంలో ఉండే నెమ్మది, మనకు కలిగే అనుభూతి ఏదైతే ఉంటుందో నా పాపాలు క్షమించబడ్డాయి, నా పాపాలు క్షమించబడ్డాయి, నేను ఇప్పుడు పరిశుద్ధుడను, నేను ఇప్పుడు పరిశుద్ధుడను. ఓకే, పరిశుద్ధుడను. ఇప్పుడు మనము ఫ్లైట్ టికెట్ కొనడానికి మనం ట్రై చేస్తున్నాం. ఫ్లైట్ టికెట్ దొరికింది. మొదటిసారి ట్రావెల్ చేస్తున్నారు ఫ్లైట్లో. ఫ్లైట్ టికెట్ చేసి రాగానే మీకు ఏమనిపిస్తుంది కదా? కొంతమంది అయితే ఫోటో తీసి స్టేటస్లో పెట్టారు, స్నాప్ షాట్ పెట్టేస్తారు. రైట్? నేను తప్పు అని చెప్పట్లేదు, కానీ అది మన ఆనందం. అంటే సాక్ష్యం అంటే ఏంటంటే మన హృదయంలో జరిగిన మార్పు, మనలో వచ్చిన పశ్చాత్తాపము, మనలో దేవుని వాక్యం ఏ విధంగా మనల్ని అందించింది, మన హృదయాన్ని ప్రేరేపించింది, నీ పాపమని తెలియజేసింది. ఆ తెలియజేసినప్పుడు వచ్చే మార్పుని, ఆ మార్పు క్రమాన్ని ఇతరులకి చెప్పడమే సాక్ష్యం. అంటే ఒక షాప్లో వాడు డిస్కౌంట్ సేల్ నడుస్తుంటే మనం ఏం చేస్తాం? మన క్లోజ్ ఫ్రెండ్కి ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఫోన్ చేసి మరి చెప్తాం కదా, ఆ ఫ్రెండ్ నేను షాపింగ్ చేయాలి కానీ డబ్బులు తక్కువనే అన్నప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు తెలిసినప్పుడు వెంటనే ఫోన్ చేసి అక్కడ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది, మీ బడ్జెట్ ఉందని చెప్తాను కదా. ఒకే చిన్న ఎగ్జాంపుల్ అని నేను చెప్తున్నాను, కానీ చాలా మనం చేస్తాం ఇట్లాంటివి. అలాంటిదే ఇది సాక్ష్యం అంటే. ఈ లోకంలో మనం చూసిన వాటిని, విన్న వాటిని, మన అనుభవాలను చెప్పడం కాదు ఇక్కడ. ఇది ఆత్మానుసారమైనది. ఏంటంటే మన హృదయంలో వచ్చిన మార్పుని మీరే చేయడము, అది సాక్ష్యము. సాక్ష్యము ఒక్కరికే చెప్పవచ్చు, ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు చెప్పవచ్చు, అనేక మంది ఉన్నప్పుడు చెప్పవచ్చు, సంఘంలో చెప్పవచ్చు, పని చేసేదో చెప్పవచ్చు, ఫోన్లో చెప్పవచ్చు, వీడియో కాల్లో చెప్పవచ్చు. అవునా? సో సాక్ష్యము చాలా రకాలుగా చెప్పవచ్చు. ముందే మనం విన్న సాక్ష్యం అంటే ఏంటి? మన అనుభూతిని, మన మారు మనసు పొందిన అనుభూతిని వ్యక్తపరచడమే సాక్ష్యము అంటే. రెండవదిగా ఎక్కడెక్కడ చెప్పాలి? 1-to-1. ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు 1-to-1 మనం సాక్ష్యాన్ని షేర్ చేసుకోవచ్చు. ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు మనం సాక్ష్యాన్ని చెప్పవచ్చు, మన కుటుంబం సాక్ష్యం చెప్పవచ్చు, మన ఇరుగు వాళ్ళ సాక్ష్యం చెప్పవచ్చు, మన ఆఫీస్లో చెప్పవచ్చు, మన సంఘంలో చెప్పవచ్చు, సమాజంలో చెప్పవచ్చు. దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు సాక్ష్యం చెప్పడంలో. నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, నన్ను వాక్యం తెలియజేసింది, నేను పాపలను గ్రహించాను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా పాపలు క్షమించబడ్డాయి అని చెప్పడమే సాక్ష్యం. అది నిజంగా అనుభవించి ఆ కార్యం మీ జీవితంలో జరిగి ఉంటేనే మీరు ఆ మాట చెప్పగలరు. లేదంటే సాక్ష్యం ఎలా ఉంటుంది? నామకే వాస్తే. రైట్? సో కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, సాక్ష్యం ఎన్ని విధాలు చెప్పవచ్చు మనం విన్నాం కదా. రైట్? అది సాక్ష్యం ఎందుకు చెప్పాలి? వై ఎందుకు చెప్పాలి? రెండో పాయింట్కి వస్తున్నాం మనం. వై వీ షుడ్ షేర్ అవర్ టెస్టిమనీ. ఎందుకు చెప్పాలి అంటే మీరు భూది అంతంలో వరకు వెళ్ళి నాకు సాక్షులైనమని దేవుడు చెప్పింది కదా. అవునా? కాబట్టి మనం ఏం చేసే వారమై ఉండాలి? దేవుని వాక్యానికి లోబడే వారంగా ఉండాలి. కాబట్టి మనము సాక్ష్యం చెప్పాలి. ఇతరులకు సువార్త చెప్పకపోయినా పర్లేదు, కానీ సాక్ష్యం చెప్తే అదే సువార్త. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని లోబడడానికి
రెండోది మన ఆనందాన్ని వ్యక్తపరచడానికి కదా మనము దేవుడి సాక్ష్యాన్ని దేవుడి గురించి సాక్ష్యాన్ని నువ్వు చెప్పే అవకాశం ఉంటుంది. యువర్ స్టోరీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ గాడ్ స్టోరీ. ఎందుకు సాక్ష్యం చెప్పాలి అంటే యువర్ స్టోరీ ఈజ్ ద స్టోరీ ఆఫ్ పార్ట్ ఆఫ్ గాడ్ స్టోరీ. దేవుని కథలో ఇది స్టోరీ అనే పదం అలా వచ్చేసింది, కానీ దేవుని విషయంలో దేవుని సాక్ష్యంలో ఈ సాక్ష్యము భాగమైందని చెప్పుకోవచ్చు, అవునా కదా? సో దేవుని నుండి సాక్ష్యాన్ని పొందడానికి నువ్వు సాక్ష్యం ఇచ్చే విధంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని లోబడడానికి నువ్వు సాక్ష్యం ఇచ్చే విధంగా ఉండాలి. ఇతరులను నువ్వు వార్త వైపు ఆలోచించడానికి నువ్వు సాక్ష్యం చెప్పాలి. సంఘంలోని ఉనికిని చాటడానికి సాక్ష్యం చెప్పాలి. యవనస్తులను బలపడడానికి సాక్ష్యం చెప్పాలి. క్రీస్తు మీద నీ విశ్వాసాన్ని నీ విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవడానికి సాక్ష్యం చెప్పాలి. నీ ధైర్యాన్ని, నీ అనుభూతిని, నీ విశ్వాస పరిమాణంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే బయటికి ఏమొస్తుంది చెప్పండి? సాక్ష్యం వస్తుంది. అర్థమవుతున్న సాక్ష్యం ఎందుకు చెప్పాలి? సో సాక్ష్యం చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం, అవునా? అర్థమవుతుంది కదా సాక్ష్యం ఎందుకు చెప్పాలి మనము. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాము, యవనస్తులు సంఘంలో సాక్ష్యం చెప్పేవారంగా ఉండాలి. ఇక్కడ నుండి వచ్చే ఆదివారం నుండి ఒక్కొక్క ఆదివారము ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తారు. ఎందుకంటే సాక్ష్యం చెప్పే క్రమాన్ని నేను వివరిస్తున్నాను కాబట్టి దాన్ని మీరు విని అర్థం చేసుకొని అందుకే ఈ యొక్క వీడియో తీయడం కూడా. ఎందుకంటే చాలా మంది మందిరానికి ఈరోజు రాలేదు, వారికి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది, ఈ యొక్క వాక్యం అనేది అందుబాటులో ఉంచాలన్న తాపత్రయంతో ఇది వీడియో కూడా షూట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే సాక్ష్యము అనేది ఈ వాక్యాన్ని తిరిగి రిపీట్ చేయలేము కదా. ఎవరి రిపీట్ చేస్తే చాలా బోర్. అప్పుడు చెప్పిన వాక్యం మళ్ళీ చెప్తే ఎవరంతకు బోర్. అందుకే ఈ వాక్యం రిపీట్ చేయలేడు, కానీ పర్మనెంట్గా మన యూట్యూబ్ ఛానల్లో ఉండబోతుంది. జ్ఞాపకం చేసుకుందాము, మీరు కూడా మళ్ళా వినండి, అర్థం చేసుకోండి. సాక్ష్యము మనం విన్నాము. సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం ఎక్కడ చెప్పాలి, రైట్? ఎందుకు చెప్పాలి? లాస్ట్గా మనం వస్తున్నాము ఎలా చెప్పాలి, సాక్ష్యాన్ని ఎలా చెప్పాలి. సో అది కూడా మనం విందాం. ఇప్పుడు ఈరోజు సాక్ష్యం ఎలా చెప్పాలో మనం ఇప్పుడు వింటాం. ముఖ్యంగా సాక్ష్యము చెప్పేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చెప్పాలి సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. చాలా మంది భయపడుతూ ఉంటారు కదా, సాక్ష్యం చెప్పాలంటే కాళ్ళు ఉడుగుతాయి, నోటి మాట రాదు, భయం. కానీ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఈ ఆర్డర్లో పేపర్ రాసి పాకెట్లో పెట్టుకోండి. ఎప్పటికీ మీరు సాక్షి చెప్పాలనుకున్నప్పుడు ఆ పేపర్ మీ ముందుందంటే మీ 50% మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ఎందుకంటే మీరు ఏం చెప్పాలో దాన్ని స్పష్టంగా ఈ చేతిలో ఉంది, ఈ పేపర్లో ఉంది. చెప్పడం ఇప్పుడు చాలా సులభం. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి, ఆర్డర్ని గుర్తుపెట్టుకుందాం. సాక్ష్యం ఎలా చెప్పాలి, సంఘంలో సాక్ష్యం ఎలా చెప్పాలి. మనం ఏం చేస్తామంటే ABCDEF అంటాం కదా, రైట్? నేనేం చేస్తానంటే ఎఫ్ నుండి రివర్స్లో వస్తాయి. ఇప్పుడు నేను ఎఫ్ నుండి రివర్స్లో వస్తా. రివర్స్ అంటే ఫస్ట్ లెటర్ ఏంటి చెప్పండి ఇప్పుడు? ఎఫ్ అంటే ఏంటి? ఎఫ్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ఎఫ్ అంటే ఫ్యామిలీ. ఎఫ్ అంటే ఫ్యామిలీ, కుటుంబ నేపథ్యం గురించి చెప్పాలి. నువ్వు నీ తల్లిదండ్రులు ఎవరు, నీ ఊరేది, రైట్? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడాలి. నీవు పరిచయం చేసుకునే క్రమంలో నీవెవరో తెలియదు. చాలా మంది 100 మంది కూర్చొని ఉంటారు. 100 మందిలో 50 మందికి 100 మందికి 90 మందికి తెలుసుంటుంది. మరి కొంతమంది నీకు తెలియని వాళ్ళు డెఫినెట్గా ఉంటారు కదా. అప్పుడు మీ పేరు, మీ అమ్మా నాన్నల పేరు, అవసరం అనుకుంటే వారి అమ్మా నాన్నల పేరు, రైట్, చెప్పడం ద్వారా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవచ్చు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కుటుంబ నేపథ్యం అనేది చాలా ప్రాముఖ్యం సాక్ష్యం చెప్పేటప్పుడు, రైట్? మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునే క్రమంలో నా పేరు ఇది, నేను మా అమ్మ నాన్నలకి మొదటి సంతానం, 2, 3, చివర ఏదో ఒకటి ఏ ఆర్డర్ ఉంటే ఆ ఆర్డర్ని ఫాలో అయిపోయి అవసరం అనుకుంటే వాళ్ళ అమ్మ నాన్న పేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మా ప్రిన్సి గురించి చెప్పాను అనుకోండి. ప్రిన్సి తన అమ్మ నాన్నలతో పాటుగా దేవుడి సేవలో వాడబడి దేవుడి మహిమలో ఉన్న మా నాన్న గురించి మాట్లాడుతుంది కదా, రైట్?
మా అమ్మ గురించి మాట్లాడుతుంది కదా, సో అవకాశం ఉన్నప్పుడు వారి పేరు కూడా తీసుకొని రావచ్చు. మా స్వస్థల మీది, నేను ఇక్కడ పుట్టాను, క్రైస్తవ కుటుంబం జన్మించాను, రైట్ అని ఫస్ట్ మన కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడాలి. రైట్, అర్థమవుతుంది కదా, కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడాలి. రెండవదిగా అర్థమైంది కదా కుటుంబ నేపథ్యం గురించి, క్లియరా అందరికీ? డౌట్ ఉందా? మనం ఎక్కడ నుండి వచ్చినామో, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటి. రెండవది ఎందుకంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ లేకుండా ఎవరు లేరు. ఒకప్పుడు ఎడ్యుకేషన్ ఉండేది, అంటే లేకపోయేది. చాలా మందికి చదువు అనేది చాలా ప్రాముఖ్యం కాకుండా ఉండే. ఇప్పుడు ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఎడ్యుకేషన్, మీరేం చదువుతున్నారు, లేదా మీ విద్యాభ్యాసం గురించి మీరు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మీ విద్యాభ్యాసం గురించి మీరు మాట్లాడాలి. మీ విద్యాభ్యాసం గురించి మీరు మాట్లాడాలి, రైట్? మూడోదిగా చదువు ఏం చెప్పండి? డిఏనా? ఎడ్యుకేషన్. ఓకే ఓకే, నీ గురించి చెప్తున్నావా? రైట్, ఓకే, నేను చెప్తాను. ఫస్ట్ది ఫ్యామిలీ, రెండోది మీ ఎడ్యుకేషన్ గురించి మీరు మాట్లాడాలి, రైట్? మూడోదిగా మిమ్మల్ని డ్రైవ్ చేసింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దేవుని వాక్యం మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తి వాక్యం ద్వారా నీవు పాపబడి గ్రహించినావు, దేవుడు నమ్ముకున్నావు. లేదా నీకు అనారోగ్యం ఉండింది, దేవుడు బాగు చేసిండు, ఆ విశ్వాసంతో దేవుడు నమ్ముకున్నావు. లేదా ఇబ్బందికరమైన శోధనలు వెళ్తున్నప్పుడు ఎవరో వచ్చి పాస్టరు, బిలీవరు, లేదా నీకు నీవే ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం చేసిండు, ఆ విశ్వాసంతో నువ్వు దేవుడిని నమ్ముకుంటావు. నేనేమి డ్రైవ్ చేసింది? ఒక మనిషి డ్రైవ్ చేసిందా? ఒక వాక్యం డ్రైవ్ చేసిందా? ఈ సిచ్యువేషన్స్ డ్రైవ్ చేసినాయా? ఈ కండిషన్స్, ఈ ట్రబుల్స్, ఈ ట్రయల్స్, ఈ టెంప్టేషన్స్ ఏమి డ్రైవ్ చేసినాయి? రైట్? ఎవరైనా వాక్యం చెప్తుంటే ఆ వాక్యం డ్రైవ్ చేసి, వాక్యం మీ హృదయంలోకి డ్రైవ్ చేసి, మీ హృదయాన్ని ప్రేరేపించి నీ పాపమని తెలియజేసింది. లేదా ఒక బుక్ చదువుతుండగా ఆ బుక్లో అర్థమైంది, బుక్ ద్వారా నువ్వు పాపమని గ్రహించావు. లేదా ఒక సిచ్యువేషన్ వెళ్తుండగా దాని ద్వారా నీ పాపమని గ్రహించినావు. రైట్? ఏది డ్రైవ్ చేసిందో కారణమైన విషయాన్ని మనం చెప్పవలసిన వారమై ఉన్నాము. నేను సిచ్యువేషన్లో వెళ్తుండగా దేవుడి వాక్యం నాతో మాట్లాడింది, దేవుడి దాసుడు నాతో మాట్లాడిండు, ఒక పత్రిక నాతో మాట్లాడింది, లేదా నా ప్రార్థన నన్ను బాగు చేసింది, లేదా నా పక్కింటి వాళ్ళు చర్చికి వెళ్తూ ఉంటే నేను వెళ్తూ ఉన్నాను, అప్పుడు నా కుటుంబ సమస్యలు ఆగిపోయినాయి, లేదా ఆశీర్వాదం వచ్చింది, లేదా నేను పాస్ అవుతే దేవుడు నమ్ముకుంటా అనుకున్నా. రైట్? ఏదో ఒక కారణం ఉంటుంది కదా. మీరు దేవుడు నమ్ముకోవడం కారణాన్ని, ఆ కారణాన్ని వివరించాలి. కారణాన్ని మీరు ఏం చేయాలి? వివరించాలి. అది డ్రైవ్ చేయాలి, ఆ డ్రైవ్. ఆ తర్వాత ఏంటి? సి కదా, మీ కన్వర్షన్ గురించి మాట్లాడాలి. మీరు ఏ విధంగా పశ్చాత్తాపడ్డారు, ఆ టైము, డేట్, రోజు, రైట్, వాటిని స్పష్టంగా రాసుకోండి. ఇక్కడ టైం, డేట్, ఆ డేట్ గుర్తుపెట్టుకోండి, రైట్, ఆ ఇయర్ని గుర్తుపెట్టుకోండి. సాయంత్రం పూట 6:30కి, మధ్యరాత్రి 12 గంటలకు, ఏ సమయమైనా పర్లేదు. ఏ సమయంలో ఇది ఎందుకు చెప్పాలంటే, మీరు ఇది చెప్పడం ద్వారా అథెంటిక్. ఏమని చెప్పాలి? అథెంటిక్. నిన్న మా డ్రైవర్ ఫోన్ చేసి, నాకు యాక్సిడెంట్ అయింది, ఒక 2,000 అడ్వాన్స్ కావాలని అడిగాను. నేను వెంటనే ఏం చెప్పానంటే, నువ్వు ఏ హాస్పిటల్లో ఉన్నావో చెప్పు, నేను వచ్చి నేను చూసి డబ్బులు ఇస్తా అని చెప్పాను. నా నెక్స్ట్ ఫోన్ లేదు. ఇంకా నా పాయింట్ అర్థమవుతుంది కదా. అథెంటిక్గా ఉండాలి అంటే, నేను ఫలాని సమయానికి, నేను ఫలాని రోజు, ఫలాని సంవత్సరంలో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని మనము స్పష్టంగా మన ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పాలి. నిజంగా ఉంది అని చెప్పడానికి, నేను గుర్తులేదు, నాకు డిసెంబర్ నెలలో ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పడము అది సాక్ష్యం అనిపించుకోదు. రైటా? అంతేనా? ఎందుకు అంటే దేవుడితో మాట్లాడిన రోజు గుర్తుపెట్టుకోవాలి.
సమయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోవాలి, దాన్ని స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ ఈ కన్వర్షన్ ఎలా జరిగింది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, వై ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, సారీ నేను ఈ పాయింట్ మిస్ చేశాను, వై ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే ఇది తక్కువ కులాల వారికి, ఐఎమ్ సారీ టు సే దిస్, లేదా అన్ఎడ్యుకేటెడ్, లేదా ఒక విధమైన వారికి ఇది దేవుని వాక్యం, యేసుక్రీస్తు అనేవాడు వారికి చెందినవాడు. కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే నేను ఒక పీజీ గ్రాడ్యుయేట్ని, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ని, అండర్ గ్రాడ్యుయేట్ని, లేదా నేను బీటెక్ చేస్తున్నా, ఎంటెక్ చేస్తున్నా, గ్రాడ్యుయేషన్ చేస్తున్నా, ఇంటర్లో ఉన్నా, చదువుకున్నా అని చెప్పడం ద్వారా ఏంటంటే దాట్ ఇన్ఫ్లుయెన్సెస్ ది నాన్ క్రిస్టియన్స్. ఇతరులను అది ప్రోత్సహించే ఒక ఎలిమెంట్ అవుతుంది. ఏది ఇంత విద్యాభ్యాసం ఉండి దేవుని నమ్ముకున్నాడా, రైట్? సో విద్యావంతులకు కూడా యేసుక్రీస్తు అవసరమని చెప్పే ప్రయత్నం అన్నమాట. మనం ఏం చేసినా కూడా మహిమ ఎవరికి రావాలి? నేను పీజీ చేశాను అని క్వాలిఫై చేసుకోవడం మనం చెప్పాము. ఎందుకంటే ఇతరులను ప్రోత్సహించడానికి ఎటువంటి వారికైనా కూడా యేసుక్రీస్తు అనేవాడు అవసరము అని చెప్పే ప్రయత్నం మనం చేసే దాంట్లో మన ఎడ్యుకేషన్ గురించి మనము కాన్ఫిడెంట్గా మనం చెప్పాలి. తద్వారా ఇతరులని ఎంకరేజ్ చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. రైటా? సో ఎడ్యుకేషన్ ఏదో చెప్పడానికి కాదు, కానీ ఎడ్యుకేషన్ ఈజ్ నీడెడ్, రైట్? సో ఆ పాయింట్ని అక్కడ యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత మిమ్మల్ని నడిపించిన విధానం, మీరు క్రీస్తులో నడిపింపబడిన విధానం, రైట్? మీ నడిపింపు, డ్రైవ్ అంటే మీ నడిపింపు గురించి మీరు మాట్లాడాలి. ఎవరు నడిపించారు, ఏ వాక్యం మిమ్మల్ని నడిపించింది, ఏ వ్యక్తి మిమ్మల్ని నడిపించారు, ఏ సిచ్యువేషన్ నడిపించింది, ఏ కండిషన్ నడిపించాయి, ఏ సమస్యలను నడిపించాయి, ఏ అనారోగ్యం నడిపించింది, రైట్? నీ కోరికలు ఏంటి, దాన్ని కుదింపజేసిన దేవుడిని ఏ విధంగా నమ్ముకున్నామని మనం మాట్లాడాలి. అది మాట్లాడితే అది ట్రై అవుతుంది. తర్వాత నాలుగవదిగా కన్వర్షన్. దీనికి ఎక్కువ సమయం కేటాయించాలి, రైట్? మన పరిచయము 1 నిమిషం చాలు, అంతేనా? 1 నిమిషం చాలు. ఎడ్యుకేషన్ 1 నిమిషం చాలు, దాని పెద్ద చెప్పాల్సిన పని లేదు. నేను క్రిస్టియన్ కుటుంబంలో జన్మించాను, రైట్? నా విద్యాభ్యాసం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో జరిగింది. ఆ తర్వాత ఏవి చదువులు ఇంటర్మీడియట్ చేశాను, ఉస్మానియాలో నా గ్రాడ్యుయేషన్ అయింది, ఆ నుంచి పీజీ చేశాను, రైట్? ఎడ్యుకేషన్ గురించి 1 నిమిషం చాలు. ఆ తర్వాత నడిపించిన విధానము, మీ మారు మనసు గురించి మీరు చెప్పవలసిన అవసరం ఉంటుంది. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ రిక్వైర్డ్ ఓవర్ హియర్, రైట్? మీరు ఏ విధంగా నడిపించబడ్డారు, మీరు ఏ విధంగా మార్పు పొందారు, రైట్? మార్పు పొందినప్పుడు మీకు ఏం జరిగింది, ఆ సమయంలో మీరు పొందిన అనుభూతిని మీరు క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయాలి. నేను యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు ఒప్పుకోడా, నేను చేసే ప్రతి పాపాన్ని క్షమించు, నా అతిక్రమాన్ని, నా అపరాధాన్ని, నా అవిధేయతను. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఈ 3 మాటలు ఉంటాయి అక్కడ. అతిక్రమము, అపరాధము, అవిధేయత. వీటి వలన, రైట్, నేను జన్మతా పాపినై ఉండగా నా పాపాలను నాకు గుర్తు చేసి నేను పాపిని గ్రహించి నా పాపాలు క్షమించమని అడిగినప్పుడు నా హృదయంలో నెమ్మది, నా హృదయంలో సమాధానం. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు తన ముద్రను మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి అంత మాత్రమే కాకుండా నేను పరిశుద్ధులను లేదా పరిశుద్ధురాలిగా నేను తీర్చబడ్డానన్న ధైర్యం నన్ను ప్రోత్సహించింది, నాకు ఆదరణ ఇచ్చింది, నెమ్మది ఇచ్చింది, సమాధానం ఇచ్చింది. నేను ఇప్పుడు ప్రభు బిడ్డను, నేను పాపిని కాదు, ఐఎమ్ నో మోర్ ఎ సిన్నర్, రైట్? నేను పరిశుద్ధురాలిని అనే ధైర్యం నాకు ఇచ్చింది అని మనం మాట్లాడాలి. ఇక్కడ ఏ వాక్యము ద్వారా దేవునితో మాట్లాడిందో ఆ వాక్య భాగాన్ని కూడా చూపించాలి అక్కడ, రైట్? నాట్ ఓన్లీ టైం, డే అండ్ ఇయర్, స్పీక్ అబౌట్ ద స్క్రిప్చర్. దేవుని వాక్యము ఏదైతే మీతో మాట్లాడిందో ఆ వాక్య భాగాన్ని చూపించాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రకటన 20:17 వచ్చిన నేను వ్యక్తిగతంగా దేవుని నమ్ముకున్న విధానంలో ఏ వాక్యం నాకు అర్థమైంది ఏంటంటే రెవల్యూషన్ చాప్టర్ 20:15 ఎవరిని పేరైన జీవ గ్రంథమందు వ్రాయబడని ఎడల, రైట్? సో ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్
Right from my childhood, I am going to church, attending all church activities. I am very active in the church. In సంఘంలో I was a part of Sunday school. I was a part of all church meetings. I am doing all church activities. నేను పాపిని అవుతా. నేను పాపిని గ్రహించడానికి నాకు చాలా సమయం పట్టింది. When I was in my 7th class, then I realized I am a sinner. మనమందరం కూడా ఏమని చెప్పుకుంటామంటే బార్న్ క్రిస్టియన్స్. మనమందరం ఏం చెప్పుకుంటాం? బార్న్ క్రిస్టియన్స్. నేనేమంటానంటే యు ఆర్ ఎ బార్న్ సిన్నర్. దో అవర్ బర్త్ హ్యాపెన్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ, బట్ యు ఆర్ ఎ బార్న్ సిన్నర్. జన్మతా పాపం. మన జన్మలో ఏముంది? పాపం ఉంది. కాబట్టి నేను జన్మతా పాపిన విషయం గ్రహించి రెవల్యూషన్ 20:15 ప్రకారము నేను 7th క్లాస్లో ఉండగా యేసు ప్రభువుని నమ్ముకున్నాను. రైట్, ఆ విషయాన్ని మనము స్పష్టంగా చెప్పే భాగంగా ఉంటారు. రైట్, సో మన మార్పు ఎలా జరిగింది? మన మారు మనసు ఏ విధంగా పొందా, దేవుని రక్షకుడిని ఏ విధంగా నమ్ముకున్నామన్న విషయాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్, అర్థమైంది కదా? దీనికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీకు సమయం లేకపోతే ఏది చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఇది మాత్రం తప్పనిసరిగా చెప్పాలి. ఎవరైనా 2 నిమిషాల్లో సాక్ష్యం చెప్పమంటే అప్పుడు మనం ఇవన్నీ చెప్పలేము కదా. రైట్, అప్పుడు ఇది లేదా 10 నిమిషాలు టైం ఇచ్చి సాక్ష్యం చెప్పమంటే ఇవన్నిటి కూడా మనం బ్రీఫ్గా చెప్పుకొని ఇది మాత్రం చాలా ప్రాముఖ్యంగా మనం చెప్పాలి సాక్ష్యం. ఆ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏం చెప్పండి? బి అంటే ఏంటి? బి అంటే ఏంటి? రక్షణ పడ్డ ప్రతి వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? బాప్తిసం. ఎందుకు తీసుకోవాలి? దేవుని వాక్యానికి లోబడము, బహిరంగంగా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు, లోకం కోసం చనిపోయి క్రీస్తు కొరకు జీవించడానికి మనం బాప్తిసం తీసుకుంటాం. నీటిలోకి పోవడం ద్వారా సంపూర్ణంగా మునగడం ద్వారా దాని అర్థం ఏంటి చెప్పండి? నేను లోకం కోసం చనిపోతున్నాను, తిరిగి లేవడం ద్వారా క్రీస్తు కొరకు, క్రీస్తు మరణ పునరుద్ధానికి అది సాదృశ్యం అయింది. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనం సంఘంలో ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. మీరు బాప్తిసం మళ్ళా ఏ రోజు తీసుకున్నారు? ఎవరి ద్వారా తీసుకున్నారు? ఆ రోజు ఏంటి? ఎందుకు తీసుకున్నారు? దేవుని వాక్యం వద్ద మాట్లాడింది, దేవుని వాక్యాన్ని లోబడి ప్రేరేపించబడి బాప్తిస్మానికి సిద్ధపడి, రైట్, నేను బాప్తిసం తీసుకొని బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాను అని చెప్పాలి. అర్థమవుతుంది కదా? సో బాప్తిస్మం గురించి మనం మాట్లాడాలి. సో దాని ద్వారా ఏమవుతుందంటే దేవుని వాక్యం సాక్ష్యం అనేది ఒక మంచి ఆర్డర్లో వస్తుంది. ఆ నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? ఏ అంటే ఏంటి? ఆఫ్టర్ కన్వర్షన్ టిల్ డేట్. మారు మనసు పొందిన దినం నుండి ఈ రోజు వరకు నీ క్రైస్తవ ప్రయాణం, క్రీస్తునందు నీ యాత్ర, క్రీస్తునందు నీ విశ్వాస యాత్ర ఏ విధంగా జరుగుతుంది? రైట్, ఆ విషయాన్ని క్లుప్తంగా మాట్లాడాలి. నేను సంఘంలో చేర్చబడ్డాను, సండే స్కూల్ టీచర్ని లేదా యూత్ మెంబర్ని లేదా సంఘంలో నేను పరిచారకురాలని, సంఘంలో నేను ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నాను, సంఘంలో నేను పాట పాడుతున్నాను, సంఘంలో నా పాత్ర ఇది అని నా సంఘం గురించి కూడా ఇక్కడ మాట చెప్పవచ్చు. సో అక్కడి నుండి నేటికి కూడా నా విశ్వాస ప్రయాణంలో అలా ముందుకు దేవుడు నడిపిస్తున్నాడు. ఇక ముందు కూడా దేవుడికి మహిమతరంగా జీవించడానికి నా కోసం ప్రార్థన చేయండి. మీలో ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే నా సాక్ష్యం విని నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోండి. నేను మార్చబడ్డాను, నీవు కూడా మార్చబడతావు. నేను పాపిని కాదు, నీవు కూడా పాపిగా ఉండవు. నేను పరిశుద్ధులను, నీవు కూడా పరిశుద్ధులుగా మార్చబడతావు. నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను నమ్మకం ఉంది, నీవు కూడా చనిపోతే పరలోకానికి వెళ్తావు, రెండో పరమ తప్పించుకుంటామని ఈ వాక్య భాగాలు చెప్పి దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించుగాక అని మీరు ముగించవచ్చు. అర్థమవుతుందా? ఎప్పుడు క్లియర్గా ఉన్న సాక్ష్యం ఎలా చెప్పాలి అని చెప్పిన ఆర్డర్ అయితే ఉందా? ఇది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? ఫస్ట్ ఏంటి చెప్పండి? ఎఫ్ అంటే ఏంటి? ఫ్యామిలీ అంటే ఏంటి? కుటుంబం. మన కుటుంబ నేపథ్యం గురించి, మన బ్యాక్గ్రౌండ్ గురించి క్లుప్తంగా పరిచయం చేయాలి. ఎవరికైనా పర్వాలేదు.
రైట్. చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా సందర్భంలో కూడా చెప్పండి, నీకు మా అమ్మ నాన్న తెలుసు, చిన్నప్పటి నుంచి ఇలా తెలుసు, అయిపోయి. అది కాదు, అది కాదు. ఆర్డర్ని ఫాలో అయిపోండి. రైట్. తెలిసినా తెలియకపోయినా మా అమ్మ నాన్న పేరు ఇది, వాటిని జనపరచాలి. రైట్. అవసరం అనుకుంటే వాళ్ళ అమ్మ నాన్న అంటే పరిచయం ఉంటే, మరి ఎవరంటే వాళ్ళు చెప్పలేరు కదా. నేను మా అమ్మగారు గురించి చెప్పగలను, అంతకు మించి నేను ముందుకు పోలేను. రైట్. నేను ముందు నాకు తెలియదు కూడా వాళ్ళు ఎవరో, వారికి మారు మనసు కూడా లేదు వాళ్ళకి. కాబట్టి నేను కేవలం మా నాన్న గురించి మాట్లాడతా, మా అమ్మ గురించి మాట్లాడతా. రైట్. ఆ తర్వాత నా పేరు చెప్తా. రైట్. నాది పలానా ఊరు, నేను పుట్టింది హైదరాబాద్లో, నా విద్యాభ్యాసం ఇక్కడ జరిగింది అని నా ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడతాను. రైట్. ఆ తర్వాత ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. ఇక్కడ నేను ఒక దసరా హాలిడేస్లో ఎవ్రీ ఇయర్ నేను స్క్రిప్చర్ యూనియన్ వాళ్ళు కండక్ట్ చేసి సండే స్కూల్ క్యాంప్కి వెళ్ళేవాడిని. యథాలాపంగా 7th క్లాస్లో ఉన్నప్పుడు అక్టోబర్లో జరిగిన యూత్ సండే స్కూల్ క్యాంప్కి వెళ్ళడం జరిగింది. ఆ సండే స్కూల్ క్యాంప్లో రైట్ మేరీ సుజాత ఆంటీ ఫస్ట్ టైం టైలర్ గురించి స్టార్ట్ మిషనరీ స్టోరీ చెప్పి 3వ రోజు ఆర్డర్ కాల్చి రెవల్యూషన్ 20:15 వాక్యం చూపించి ఎవరైనా యేసుప్రభువును నమ్ముకోవాలని చెప్తే నేను అప్పుడు నాకు అర్థమైంది, నేను చిన్నప్పుడు తెచ్చగలుగుతున్నాను, అయినప్పటికీ నేను పాపిని, నా పేరు జీవితంలో లేకపోతే నాకు 2వ మరణం ఉంది, నేను తప్పించుకోవాలి అంటే నేను యేసుప్రభువును నమ్ముకోవాలి. నేను పాపిని గ్రహించి చెయ్యెత్తి అక్క దగ్గరికి వెళ్తే అక్క నా కోసం ప్రార్థన చేసి నాతో ప్రార్థన చేయించి అప్పుడు నేను పొందిన ఆనందము, సంతోషము, నా మారు మనసు అనేది నేను అనుభవించాను ఆ రోజు. రైట్. సో ఆ విధంగా కన్వర్షన్ గురించి చెప్పాలి. అర్థమవుతుంది కదా. రైట్. సో అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, బాప్తిసం గురించి చెప్పాలి. రైట్. నేను 10th క్లాస్ వరకు నాకు బాప్తిసం సంఘంలో వీడు ఇంకా చిన్నవాడే, సంఘంలో యాక్టివ్ ఉన్నాడు, కానీ చూద్దాం తొందర పడదు అని చెప్పి నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు బాప్తిసం ఇవ్వాలి సంఘంలో. నేనే అడిగాను 2-3 సార్లు పోయి, నేను రెడీ ఉన్నాను అని చెప్పి. పొద్దున ఇంతే చిన్నవాడు అని చెప్పి ఆపి 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగా January 12, రైట్, 1995 January 12లో నేను ఆ రోజు బాప్తిసం తీసుకున్నాను. ఓకే. ఆ తర్వాత బాప్తిసం ఎందుకు తీసుకున్నాం? దేవుని వాక్యాన్ని లోపడడానికి, బహిరంగంగా సాక్ష్యం ఇచ్చుటకు, లోకం కోసం చనిపోయి క్రీస్తు కొరకు బ్రతకడానికి. రైట్. సంఘంలో చేర్చబడి సంఘ బలారాధనలో పాలు పంచుకోవడానికి, క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తానికి అదృశ్యంగా ఉన్న రొట్టెలు రసాన్ని పుచ్చుకొని దేవుని మహిమకరంగా జీవించడానికి మనం బాప్తిసం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన జీవిత ప్రయాణం, మన విశ్వాస ప్రయాణం, క్రీస్తునందు మనం ఏ విధంగా సాగుతున్నామో ఆ మాటలు మాట్లాడి చివరిగా నా సాక్ష్యం ఎవరైతే విన్నారో, రైట్, విని ఇంకా మానవ పొందిన వారితో నేను మాట్లాడుతున్నా అని చెప్పి వారిని కూడా పురికొల్పాలి, ప్రోత్సహించాలి, ఆహ్వానించాలి, మానవ పొందడానికి వాటిని ప్రేరేపించాలి. తద్వారా ఏమవుతుందంటే మన సాక్ష్యం అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్న హోంవర్క్ ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం పేపర్ తీసుకొని రాయండి. ఫస్ట్ రఫ్గా రాసుకోండి, దాన్ని మళ్ళీ పేజ్ చేయండి. పేజ్ చేసి ఆ పేపర్ని ఎప్పటికీ భద్రంగా పాకెట్లో కానీ మీ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు ట్రావెల్ చేసే ఆ బ్యాగ్లో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ సాక్ష్యం చెప్పు, బాబు సాక్ష్యం చెప్పు అంటే అయ్యో అని భయపడే అవసరం ఉండదు. అప్పుడు మన పాకెట్లో ఏముంది? పేపర్. రైట్. స్పాంటేనియస్గా నీకు ముందు చెప్పకుండా బ్రదర్ ప్రేమ వచ్చి సాక్ష్యం చెప్తారు అంటే పోవాలి, ఫైన్ తీసుకోవాలి, పేపర్ తీసుకొని బైబిల్లో పెట్టుకోవాలి, సాక్ష్యం చెప్పేయాలి. అర్థమవుతుంది నా పాయింట్? రైట్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇట్లాంటి ఒక యవనస్తుల మీటింగ్ చెప్తే ఒక యవనస్తుడు చెప్పింది విధిగా ఫాలో అయిపోయి తన సాక్ష్యం రాసుకొని పర్సులో పెట్టుకున్నాడు. అప్పుడు ఫోన్లు ఇవన్నీ లేవు కదా, పెట్టుకొని బండి మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే పోలీసు వాళ్ళు వచ్చారు. ఈ అబ్బాయి ఎవరు అని అర్థం చేసుకోవడానికి ఏం ఆధారం లేదు ఇక్కడ. రైట్. ఆ పర్సు ఓపెన్ చేసి చూస్తే అప్పుడు ఆధార్ కార్డు కూడా లేదు. అప్పుడు
ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి, ఆధార్ కార్డులు ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు ఏమీ లేవు. అది ఓపెన్ చేసి చూస్తే ఆ అబ్బాయి సాక్ష్యం అంతా కనిపించింది. మా నాన్నగారి పేరు ఇది, మా ఊరిది అని అయిపోయింది. వెంటనే ఆ ఊరిలో ఉండే పెద్ద వ్యక్తులతో సంప్రదించి వాళ్ళ తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేశారు. సో ఆ విధంగా ఉపయోగపడింది అది. అంటే అలా కావాలన్న ఉద్దేశం కాదు, కానీ ఆ విధంగా కూడా ఉపయోగపడదని సాక్ష్యం ఇస్తున్నా ఈరోజు. కాబట్టి నేను ప్రోత్సహించేది ఏంటంటే ఒక పేపర్లో రాసి పెట్టుకుని భద్రంగా, రైట్. నేనేం చేస్తానంటే నాకు 2 వాట్సాప్లు ఉంటాయి. ఒక వాట్సాప్ ఇంకో వాట్సాప్ పెట్టుకో, రైట్, షేర్ చేసుకుంటాను దానికి అవసరం అన్నీ కూడా. సో అట్లా కూడా చేసుకోవచ్చు, అది చాలా ఈజీ. ఇప్పుడు మీ మొబైల్లో డాక్యుమెంట్స్ కూడా ఫోటో చేసి పెట్టుకోవచ్చు, రైట్. సో దాని ద్వారా ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా సాక్ష్యం చెప్పడానికి వెనుకకు పోయే అవకాశం లేదు. వాక్యం చెప్పమంటే సిద్ధపాటు లేదు అనొచ్చు, కానీ సాక్ష్యం చెప్పమంటే సిద్ధపాటు లేదంటే మాత్రము అది సరైన విధానం కాదు. రెడీగా ఉండాలి. ఎందుకంటే దానికి సిద్ధపాటు ఏంటి? నువ్వు అనుభవించిందే కదా, రైట్. ఓకే, నేను శృతిని అడిగాను. శృతి మధ్యాహ్నం చికెన్ తిన్నావు కదా, మమ్మీ ఎట్లా చేస్తుంది చికెన్ అడిగాను అనుకో, బాబాయ్ ఇంటికి వెళ్ళి మా అమ్మని అడిగి వస్తాను కదా. వై ఫుడ్ తను ఎంజాయ్ చేస్తుంది కాబట్టి, అనుభవించింది కాబట్టి, తిన్నది కాబట్టి, ఆ లోపలి తిన్న అనుభవాన్ని బయటికి చెప్పడమే సాక్ష్యం అంటే, అంతే కదా. సిద్ధపడగా ఉండండి. 24/7 365 days ఎట్లా ఉండాలి? సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉండాలి. సాక్ష్యం ఎలా చెప్పాలి? ఈ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి, రైట్. అవి సాక్ష్యం చెప్పడం ద్వారా ఏమవుతుందంటే మీరు రెడీగా ఉండి యవనస్తులు అందరూ కూడా ఒక్కొక్క వారం వచ్చే ఆదివారం అండి, వచ్చేవాళ్ళు ఎవరు చెప్తారు? శ్యామమ్మ పేరు ఇవ్వండి, వచ్చేవాడు స్టార్ట్ చేద్దాం. మీకు వారం రోజులు టైం ఉంది, సిద్ధపడండి, ప్రాక్టీస్ చేయండి, అర్థమంది నిలబడండి, వేరే వాళ్ళకి చెప్పండి. చెప్పడం ద్వారా మీ వాక్యాన్ని మీరు మీ సాక్ష్యాన్ని సిద్ధపడొచ్చి ఇక్కడ చెప్పండి. ఫస్ట్ టైం తప్పులు పోతాయి, మీరు మర్చిపోతారు, భయం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ తినగా రాగము రాడదు కదా, తినగా వేపు తీయను ఉంటుంది, రైట్. వేపాకు కూడా ఏముంటుంది? ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్. అంతే. మీరు చేయాల్సింది ఏంటి? మొదటి మినిట్లోనే పర్ఫెక్ట్ ఏం రాదు, రైట్. ప్రాక్టీస్ చేస్తూ ఉండి నేను ఈరోజు ఇక్కడ కాన్ఫిడెంట్ నేను కూడా మాట్లాడుతున్నానంటే ఇది ఈ రోజుకి వచ్చింది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా. సో ఈరోజు ఏం చేయాలి చెప్పండి? ఏం నేర్చుకున్నాం మనం? టెస్టిమనీ అంటే ఏంటి? ఆ తర్వాత టెస్టిమనీ ఎక్కడ చెప్పాలి, ఎవరితో చెప్పాలి? ఒక్కరున్న చెప్పాలి, ఇద్దరు ముగ్గురున్న చెప్పాలి, పనిచేసే దగ్గర, చదువుకున్న దగ్గర, సంఘంలో, సమాజంలో, ఇరుగుపోయే వారితో సాక్ష్యం చెప్పాలి. తర్వాత ఎందుకు చెప్పాలి? వై ఎందుకు చెప్పాలంటే దేవుని వాక్యానికి లోబడి చెప్పాలి. తర్వాత ఎలా చెప్పాలి? ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని సాక్ష్యం చెప్పడం చాలా ప్రాముఖ్యం. అందరం నేర్చుకుందాం. ఇది చెప్పడం స్టార్ట్ చేయండి. మీ జీవితంలో వచ్చే దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదం మీరు అనుభవిస్తారు, రైట్. ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయాలి, రైట్. శ్యామ ప్రవచనం చేస్తాడు.